సెక్షన్ 12 పనిష్మెంట్ ఫర్ సెక్సువల్ హరాస్మెంట్ ఏంటో తెలుసుకుందాం. సెక్సువల్ హరాస్మెంట్ ఏంటి మన సెక్షన్ 11లో తెలుసుకుందాం. సో ముందుగా ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, వీడియో ఎలా ఉందో మంచి వీడియోస్ చేద్దాం తప్పకుండా. సెక్సువల్ హరాస్మెంట్ అంటే ముఖ్యంగా ఒక వ్యక్తికి లైంగికంగా ఒకరిని వేధించినటువంటి ఒక ఇంటెన్షన్ ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా సెక్సువల్ హరాస్మెంట్ కిందకే రాదు. ఈ పెద్దవాళ్ళు అయితే వాళ్ళ అనుమతి లేకుండా టచ్ చేయడము, వాళ్ళ పిరుదుల పైన కొట్టడము, చెస్ట్ భాగాన్ని టచ్ చేయడము, ఇవన్నీ చేస్తుంటారు కదా. ఆల్మోస్ట్ సేమ్ ఈ చిన్నపిల్లల విషయంలో కూడా ఉంటుంది. సెక్సువల్ హరాస్మెంట్ అంటే ఏంటిది, ముఖ్యంగా ఒక 6 పాయింట్స్ దాంట్లో ఉన్నాయి. ఒకటి, ఏదైనా ఒక శరీర భాగం కావాలని చెప్పేసి వాళ్ళకి వినపడే విధంగా అసభ్యంగా మాట్లాడము, కొన్ని గుర్తులు చూపెట్టడాలు, కొన్ని అసభ్యకరమైనటువంటి విషయాలు చూపెట్టడం, అది సెక్సువల్ హరాస్మెంట్లో ఒక భాగము. అలాగే ఆ చిన్నపిల్లలు, ఈ శిశువులు వాళ్ళు చూసే విధంగా ఈ నేరస్తులు వాళ్ళ యొక్క శరీర భాగాలు వాళ్ళకి చూపెట్టడము, లేకపోతే వేరే వాళ్ళతో చూపెట్టే ప్రయత్నం చేయడం కానీ, లేకపోతే అశ్లీల ప్రదర్శన కోసము కొన్ని వస్తువులు వాళ్ళకి చూపెట్టడం కానీ, ఏదైనా ఒక రూపంలో ఏదైనా ఒక మాధ్యమం, పేపర్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా వీడియో కావచ్చు, అలాగే ప్రత్యక్షంగానే లేకపోతే పరోక్షంగానే ఎలక్ట్రానిక్ డిజిటల్లో ఈ సోషల్ మీడియాలో ఫేస్బుక్, సోషల్ మీడియా వాళ్ళు ఏం చేస్తుంటారు, పదే వాళ్ళని ఫాలో చేస్తుంటారు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తుంటారు, ఫేస్బుక్లో ఫాలో చేస్తుంటారు, లేకపోతే స్నాప్చాట్లో ఫాలో చేస్తుంటారు. అలా ఇబ్బంది పెట్టడము పదే చేస్తుంటారు కదా. తప్పకుండా ఫాలో చేస్తున్న విషయం అందరికీ తెలుస్తుంది. అప్పుడు కూడా కేసు ఫైల్ చేస్తారు సెక్సువల్ హరాస్మెంట్ కింద, సెక్షన్ 11 కింద కేసు ఫైల్ చేస్తారు. అలాగే ఎలక్ట్రానిక్ ఫిల్మ్ లేదా డిజిటల్ లేదా ఏదైనా ఇతర పద్ధతిలో ఒక శిశువు యొక్క దేహం ఏదైనా ఒక భాగమును ఒక శిశువుని ఒక లైంగిక చర్యలో ఉన్నట్లు చూపించినప్పుడు కూడా దాన్ని కూడా సెక్సువల్ హరాస్మెంట్ కిందే అంటారు. లేకపోతే కొన్నిసార్లు బెదిరిస్తుంటారు కూడా ఈ విషయంలో. అలాగే అశ్లీల ప్రదర్శన ప్రయోజనాల కోసము పిల్లల్ని ప్రలోభ పెట్టడము, చాక్లెట్లు ఇస్తా, గిఫ్ట్లు ఇస్తా, డ్రెస్ కొనిస్తా అని చెప్పేసి ఆ విధంగా కూడా వాడుకుంటారు కొంతమంది. అది కూడా సెక్సువల్ హరాస్మెంట్ కిందకి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా లైంగిక నేరాలకి పాల్పడితే ఇది లైంగిక వేధింపులు అంటారు. మనం డిస్కస్ చేసిన అన్ని పాయింట్స్ కూడా సెక్షన్ 11 కూడా లైంగిక వేధింపుల కిందకి వస్తుంది. సెక్షన్ 12 ఏంటంటే పనిష్మెంట్ ఫర్ సెక్సువల్ హరాస్మెంట్ అనేది సెక్షన్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్ అనేది వస్తుంది. అలా చేసే వాళ్ళకి 3 సంవత్సరాలకు వరకు జైలు శిక్ష ఉంటుంది, అలాగే జరిమానా కూడా ఉంటుంది. కాబట్టి ఏదో టైంపాస్కి మీరు మైనర్లతో ఆడుకుంటే మాత్రం పోయి జైలు కూర్చొని సంఘం నాకే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి మైనర్స్ని మన పిల్లలుగా భావించాలి, వాళ్ళ కోసం పోరాడాలి. థ్యాంక్ యూ.